టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుగుదేశం వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. కుటుంబానికి ఒక టికెట్ మాత్రమే అనేది ఈసారి టీడీపీ జేఎస్పీల ఉమ్మడి ట్యాగ్ లైన్ గా నడవనుంది. బీజేపీతో పొత్తు రెండు పార్టీలను కొంత కన్ఫ్యూజన్ లో పడేయడంతో సందర్భానుసారంగా టికెట్ల కేటాయింపు జరిగే అవకాశం ఉంది. టికెట్ల ప్రకటనలో చంద్రబాబు ఎలాంటి సంచలనాలకు తెరతీయనున్నారో తెలియాలంటే వాచ్ ది స్టోరీ ఆన్ వోల్గా న్యూస్. 175 సీట్ల అభ్యర్థుల్ని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒకేసారి ప్రకటించనున్నారా అంటే అవుననే పరిస్థితులు కనిపిస్తున్నాయి. బీజేపీ అధిష్టానం కనుక వారితో కలిసొచ్చే విషయాన్ని తేల్చి చెబితే అదే వేదిక మీద మూడో పార్టీ తరపున పురంధేశ్వరి లేదా కేంద్ర నాయకత్వం నుంచి ఎవరో ఒకరు ఆసీనులవ్వచ్చు. కలిసి వస్తుందని అందరూ ఊహిస్తున్న బీజేపీ మనసు మార్చుకుంటే ఇరు పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ఒకేసారి ప్రకటించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. టికెట్ కేటాయింపులకు సంబంధించి కుటుంబానికి ఒకటే అని నిర్మోహమాటంగా చంద్రబాబు చెబుతున్నారన్నది ఆ పార్టీ వర్గాల సమాచారం. ఈ మేరకు ఇప్పటికే పరిటాల, జేసీ, కోట్ల, కేఈ, పూసపాటి కుటుంబాలకు ఒక్కో టికెట్ మాత్రమే అని నిర్మోహమాటంగా చంద్రబాబు చెప్పేశారని తెలుస్తోంది. ఏదేమైనా బీజేపీతో పొత్తు కన్ఫ్యూజన్ లో పడేయడంతో కొద్ది రోజుల వరకు ఈ ప్రకటన ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఒకవేళ బీజేపీ నో చెబితే ఏం చెయ్యాలనే దానిపై కూడా ఇరు పార్టీ నేతలు ఒక క్లారిటీకి వచ్చేందుకు వరుసగా అంతర్గత భేటీలు, రెండవ కేడర్ నాయకుల మధ్య చర్చలు ఇప్పటికే పలుసార్లు జరిగినట్లు రెండు పార్టీల వారు లీకులిస్తున్నారు. దీనికి తోడు బీజేపీతో పొత్తు తెరపైకి రావడంతో అభ్యర్థుల అధికారిక ప్రకటన మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పనిచేసుకోవడానికి కొందరు నేతలకు అనధికారికంగా టికెట్ల విషయంలో చంద్రబాబు క్లారిటీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. వారంతా ఇప్పటికే గ్రౌండ్ వర్క్స్ మొదలు పెట్టేశారు కూడా. ఇక అభ్యర్థుల కసరత్తును కూడా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటికే పలువురు సీనియర్లకు, కొందరు ఆశావహులకు చంద్రబాబు నో చెప్పేశారని, ఈసారికి సారీ అన్నారని స్పష్టంగా అందుతున్న సమాచారం. అలాంటి నాయకులు దాదాపు 20 మంది వరకు ఉన్నారని, వారందరికీ సంకేతాలు ఇచ్చేశారని చెబుతున్నారు టీడీపీ వర్గీయులు. మైలవరం విషయంలో అభ్యర్థి మార్పుపై మాజీ మంత్రి ఉమకు సంకేతాలు ఇచ్చారని కూడా చర్చ మొదలైంది. పెడనలో జాగ్రత్తగా గ్రౌండ్ వర్క్ చేసుకోమని కాగిత కృష్ణప్రసాద్ కు సూచించారని కూడా తెలుస్తోంది. అవనిగడ్డ సీటుపై జనసేనతో సంప్రదింపులు కొనసాగుతున్న నేపథ్యంలో దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. కాగా ఇటీవల చంద్రబాబు, జనసేన మధ్య జరిగిన పొత్తు చర్చలలో భాగంగా టీడీపీ 75 మంది అభ్యర్థుల చిట్టాను, జేఎస్బీ 32 మంది అభ్యర్థుల చిట్టాను ముందు పెట్టుకుని చర్చలు కొనసాగాయి. ఈ నేపథ్యంలో వారందరి పేర్లు దాదాపు ఖరారైనట్లేనన్న ప్రచారం కూడా కొనసాగింది. కానీ అధికారికంగా ప్రకటన మాత్రం జరగలేదు. బీజేపీ పొత్తు విషయంగా కానీ, జేఎస్పీతో ఏర్పడే చిన్న చితక అభిప్రాయ భేదాలు కానీ, అభ్యర్థుల ఎంపిక విషయానికి సంబంధించి కానీ ఏ విషయం బయటకు పొక్కకుండా, తాను ఎక్కడా బయటపడకుండా చంద్రబాబు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పైగా ఈ 3 విషయాలపై పార్టీ కార్యదర్శి లోకేష్ కానీ, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో సహా ఎవరు ఎక్కడా ఏ పదం బయటపడకుండా స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు చంద్రబాబు. తన పార్టీ వారిని క్రమశిక్షణలో పెట్టడమే గాక జనసేన అధినేత ద్వారా ఆ పార్టీలో కూడా ఎక్కడా ఎవరు ఎలాంటి ప్రచారాలు, అనవసర కామెంట్లు వద్దని వార్నింగ్ కూడా ఇప్పించడంతో వారెవరూ కూడా నోరు మెదపడం లేదు. అంతా గుంబనంగా, అంతా తానై గెలుపు మంత్రంగా చంద్రబాబు ముందుకెళుతున్నారన్నది ఆయన అంతరంగికుల సమాచారం. అంతా గోప్యంగా ఉండటంతో కేంద్రంలోని బీజేపీ అధిష్టానంతో చంద్రబాబు చర్చలో అసలేం జరిగిందనేది వాస్తవానికి ఎవరికీ తెలియదు. కానీ అంతా తమకే తెలిసినట్లు పత్రికలు ఇష్టానురీతిలో ఊహాజనిత కథనాలు, వేరువేరు కథనాలు, సోషల్ మీడియాలో మార్ఫింగ్ ఫోటోలతో 2 రోజులు హల్చల్ చేశారు. కానీ వాస్తవం మాత్రం ఇంకా బయటకు రాలేదు. ఇది చంద్రబాబు యుక్తి కావచ్చు, అమిత్ షా ప్లాన్లో భాగం కూడా కావచ్చు. ఏదేమైనా జగన్ విడతలుగా అభ్యర్థుల ప్రకటన చేసి తన పార్టీ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన నేపథ్యంలో టీడీపీ ఒకేసారి అందరి అభ్యర్థుల పేర్లను ప్రకటించేందుకు సన్నాహాలు చేసుకుంటోంది. మరి ఆ ప్రకటనతో ఆశావహుల గుండెల్లో రైళ్లు పరిగెడతాయో, గుండెలే ఆగుతాయో వేచి చూడాల్సిందే.
అయితే కుటుంబానికి ఒక్కటంటే ఒక్క టికెట్ అని అధినేతలు చెబుతున్న నేపథ్యంలో నారా కుటుంబంలో కొన్నిదల కుటుంబంలో కూడా ఒక్కరికే సీటు అన్న టాక్ని తెరపైకి తెచ్చారు సీటు కోల్పోయే ఛాన్స్ ఉన్న కొందరు నేతలు. ఎంతైనా రాజకీయ నాయకులు కదా, వారి డౌట్స్ వారికి ఉంటాయి మరి. For more interesting updates, do like, share and subscribe to Volga News.